ఎండాకాలం వచ్చేసింది. సో ఎండాకాలంలో స్పర్మ్స్ ఏమైనా ఎక్కువ చనిపోయే అవకాశం ఉందా, లేదా స్పర్మ్ హెల్త్కి ప్రాబ్లమా? ఈ క్వశ్చన్ నన్ను నిన్న ఒక పేషెంట్ అడిగారు. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే హీట్ అనేది స్పర్మ్కి ఎనిమీ. సో ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడ స్పర్మ్ ఉండలేదు. ఈవెన్ మన బాడీ టెంపరేచర్ని కూడా స్పర్మ్ తట్టుకోలేదు. ఇప్పుడు మనకు తెలిసిన ఆర్గన్స్ అన్ని, హార్ట్ మన బాడీ లోపలే ఉంటుంది, లివరు మన బాడీ లోపలే ఉంటుంది, బ్రెయిన్ కూడా మన బాడీ లోపలే ఉంటుంది. కానీ టెస్టిస్ బాడీ లోపల ఉండవు, టెస్టిస్ బాడీ బయట ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే అవి బాడీ టెంపరేచర్ కూడా తట్టుకోలేవు. దట్ ఈస్ వై టెస్టిస్ స్టే అవుట్ సైడ్ ద బాడీ. సో బేసిక్గా సమ్మర్లో హీట్ వేవ్స్ ఉంటాయి, టెంపరేచర్స్ హై ఉంటాయి. సో డైరెక్ట్ హీట్లో బయట ఎక్కువ తిరిగే మెన్లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సో సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మెన్ కానీ, లేదా ఇంకా రిప్రొడక్టివ్ హెల్త్, చిల్డ్రన్ ఇంకా కావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా డైరెక్ట్ ఎండలో తిరగకపోవటమే మంచిది. ప్లీజ్ ట్రై టు మెయింటైన్ అడిక్వేట్ హైడ్రేషన్. ఎంత మీరు వాటర్ తీసుకొని ఎంత హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే బాడీ టెంపరేచర్ అంతా మెయింటైన్ అవుతుంది అనమాట. సో బాడీ టెంపరేచర్ కూల్గా ఉండేలాగా చూసుకోవాలి. జస్ట్ డైరెక్ట్ హీట్ వల్ల కూడా మన బాడీ టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. సో ఒక్క 10 నిమిషాలు ఎండలో నించున్నాం అనుకోండి, వెన్ యూ టచ్ యువర్ స్కిన్ ఇట్ ఫీల్స్ హాట్. సో దిస్ హీట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్స్. సో సమ్మర్ సీజన్స్లో ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టు గో అవుట్, ట్రై ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సన్ నుంచి ప్రొటెక్షన్. ఐదర్ గో ఇన్ సమ్ వెహికల్ ఆర్ యూజ్ అన్ అంబ్రెల్లా, ఆర్ మంచి హైడ్రేషన్ తీసుకోండి. సాఫ్ట్ కాటన్ క్లాత్స్ యూజ్ చేయండి. ఈవెన్ అండర్వేర్స్ ఆల్సో ట్రై టు వేర్ కాటన్ అండర్వేర్స్. ఎందుకనంటే హీట్ దాని నుంచి ఏరేషన్ అవుతూ ఉంటుంది. సో హీట్ మొత్తం ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ వేర్ నైలాన్ ఆర్ ఎనీ అదర్ క్లోత్, దెన్ హీట్ ఎక్స్చేంజ్ అవ్వదు, మొత్తం లోపలే హీట్ ఉండిపోయి ఇంకా స్పర్మ్ని డ్యామేజ్ చేయడానికి అది మనకి ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇలా సమ్మర్స్లో హైడ్రేషన్ ఉండటం విమెన్కే కాదండి, మెన్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, సమ్మర్ heat can kill your sperm or can damage your sperm. So this is the advice I want to give for all the men.